హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. శరన్నవరాత్రిలో భాగంగా రోజు 8వ రోజు మూలా నక్షత్రం సరస్వతీదేవి అవతారం అన్నమాట. అమ్మవారి అలంకరణ, అమ్మవారికి ఇష్టమైన చీర తెలుపు రంగు అండి. ఈరోజైతే నేను ప్రసాదంగా ఎంతైతే బియ్యం తీసుకున్నానో అంతే కందిపప్పు తీసుకుని శాకాన్నం చేద్దాం అనుకుంటున్నాను. రోజుకోటి కదా, నేను అది అద్దోజనం చేశాను. అది ఈరోజు చేసి నేను చేసినా పోయేది. బట్ ఏదైతే ఉందో అమ్మవారు స్వీకరిస్తారు. మనం ఏదైనా మనస్ఫూర్తి చేయాలి. సో ఎంతైతే బియ్యం తీసుకున్నానో అంతే కందిపప్పు వేసి ఉప్పు, పసుపు, కారము, అలానే మేము ఇంట్లో చేసుకునే చారు కూడా వేసాను. నేను పచ్చిమిరకాయ మర్చిపోయాను, మళ్ళీ మొత్తీసి 2 పచ్చిమిరకాయలు వేసాను. సో అది అయిపోయేలోపు నేనైతే అమ్మవారికి ఏదైనా తెలుపుగా ఉన్న ప్రసాదం పెట్టాలి కాబట్టి అటుకులు, బెల్లము, అలానే కొద్దిగా పచ్చనపప్పు ఈ 3 వేసేసి కొంచెం ప్రసాదం నైవేద్యం పెట్టేశాను. నైవేద్యం కోసం రెడీ చేశాను. అలానే కొంచెం వడపప్పు ఎప్పట్లానే విజిల్ అయితే వచ్చేసిందండి. దీంట్లో ఇప్పుడు జీడిపప్పు, అలానే తాలింపు దినుసులు, కొంచెం మిరియాలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసి వేస్తున్నాను. ఈలోపు నేను వెనకాల వాటర్ పడిపోయిందండి. చూసారా, మా అమ్మ వెనకాల తుడిచింది వాటర్. ఎంత క్లియర్ కనిపిస్తుందో. ఆగు అన్నా కూడా ఆగలేదు. నేను వెళ్ళిపోవాలమ్మా, నీళ్ళు తుడిచేస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక పక్కన తాలింపు వేస్తుంటే విపరీతంగా పక్కన గ్యాస్ బండ లీక్ అయిపోయి మంటలు వచ్చేస్తున్నాయండి లాస్ట్ మూమెంట్లో. అసలు ఎంత భయం వేసిందో నాకు. ఇదిగోండి, ఇది పోయి కట్టేస్తున్నాను, మంటలు వచ్చేసినాయి. ఎమ్మటే మా వారు వచ్చి అది మంటలు వచ్చేసింది అంటే అది ఆపుతున్నా కూడా రావట్లా. ఆయన వచ్చి దబ్బుకుని మొత్తం ఆపేసారు, పరిగెత్తుకుంటూ వచ్చి కింద. నాకు అది కూడా భయం వేసింది, పెద్ద మంటలు వచ్చేసింది సైడ్. జాగ్రత్త అండి, వంట చేసేప్పుడు మన ఆడవాళ్ళు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. అది ఎలా లీక్ అయిందో నాకు అర్థం కావట్లేదు సైడ్ ట్యూబు. మొత్తం మీద అయితే వంట అయితే అయిపోయింది. అమ్మవారికి మనందరికీ మంచి చేకూరాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి.